కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం బాణాసంచా తయారీ పనికి వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 21 మంది సజీవ దహనమయ్యారు. మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిన్నటి వరకు బాణాసంచా ఫ్యాక్టరీ పక్కన పచ్చగా కనిపించిన పొలాలు ఇప్పుడు రక్తంతో తడిసిపోయాయి. పొలాల్లో ఫ్యాక్టరీ కార్మికుల కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి. ఎటు చూసినా పడిపోయి ఉన్న మాంసపు ముద్దలు గుండెలను పిండేస్తున్నాయి. భర్త కోసం భార్య, తల్లి కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుక్కోవడం గుండెలను మెలిపెడుతోంది. చేతి వాచ్, కాళ్ల పట్టీల ఆధారంగా కొందరు తమ వారిని గుర్తించి బోరున విలపిస్తున్నారు. మరికొందరు తమ వారి శరీర భాగాల జాడ తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు. బంధువులు కోల్పోయిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలముకున్నాయి. బాధిత కుటుంబాల దుఃఖం హృదయాలను ద్రవింపజేస్తోంది. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందగానే సీఎం చంద్రబాబు హుటాహుటిన కాకినాడ జిల్లా వేట్లపాలెం వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనా స్థలిని పరిశీలించారు. ఆయన అంతకు ముందు విజయనగరంలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈ దుర్ఘటన వార్త బయటికి రావడంతో హుటాహుటిన హోంమంత్రి అనితను స్పాట్కి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. అయితే అప్పటికే అధికారులు, కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. కానీ ఎంత త్వరగా స్పందించినా వాళ్లని మాత్రం బతికించుకోలేకపోయామంటూ అధికారులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఈ ప్రమాదం ఎలా జరిగిందని అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులతో కాసేపు మాట్లాడారు. అక్కడ ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ చుట్టుపక్కలున్న పంట పొలాలు కానీ లేకపోతే అసలు ఈ షాప్స్ ఎలా వెలిసాయన్న విషయం అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఆయన మరొకసారి అక్కడి నుండి కాకినాడ ఆసుపత్రి, ఎక్కడైతే క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారో కాకినాడ ఆసుపత్రికి బయలుదేరారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి ఆయన కాన్వాయ్ లో కాకుండా కలెక్టర్ తో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరారు.